అస్సలం అయికం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు కూడా ఫిషింగ్ హార్బర్కి వెళ్ళామండి. మార్నింగే వెళ్ళినా ఇంకా మేము వెళ్ళామో లేదో ఇంకా మాకన్నా ముందు బోల్డ్ మంది జనాలు వచ్చి ఉన్నారు. అప్పటికే ఈరోజు ఏటి స్పెషల్ అంటే సండే కదా, సండే అయినా కానీ సరే ఈరోజు జనాలు పెద్దగా ఉండరులే అనుకున్నాము. కాకపోతే ఇంకా మేము వెళ్ళే లోపే జనాలు కొని రిటర్న్ వచ్చేస్తున్నారు. మేము ఇంకా ఎంటర్ అవుతున్నాం లోపలికి, ఇంట్రెస్ట్ అవుతున్నాం అనమాట లోపలికి. ఇంకా కొని తీసుకొని వస్తున్నారు, చాలామంది వస్తున్నారు. అయితే లోపలికి ఎలాగ వెళ్తున్నామో జనాలు అలాగ ఉన్నారండి. ఇసుకేసినా అసలు రాలరు. ఇక్కడ స్టార్టింగు మీకు తక్కువ జనాలు కనిపిస్తున్నారు కదా, ఇంకా అలాగ వెళ్తూనే ఉన్నాను నేను లోపలికి. బుట్టాలు నిండా చేపలు, పీతలు, రొయ్యలు, మనకు నచ్చిన చేప ఏ చేప కావాలంటే ఆ పేర్లు కూడా మనము కరెక్ట్గా కనిపెట్టలేము. అన్ని రకాల పేర్లు, అన్ని రకాల విధంగా ఉన్నాయి చేపలు. అయితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చేప ఒక్కొక్క స్టైల్లో ఉన్నాయి. అసలు రకాలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ప్రత్యేకంగా నేను చేపల దగ్గరికి వెళ్ళి మరీ తీసానండి వీడియోస్ అనేది. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఎన్ని చిన్న చేపలు, పెద్ద చేపలు, రొయ్యలు, పీతలు, పెద్ద సైజు కానగడతలంట. మళ్ళీ అటువంటి వచ్చేసి పేర్లు కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. చాలా పెద్దగా ఉన్నాయి చూడండి పీతలు, చేపలు బుట్టలలో నిండుగా కదా. ఇలాగ ఒక్కొక్క బుట్ట అంటే కనుక దేని పెట్టుకున్నారా అనుకుంటున్నారా మీరు? ఒక బుట్ట వచ్చేసి చేపల అంటే కనుక మనకు ఏ చేప నచ్చితే కనుక ఆ బుట్ట మనం తీసేసుకోవచ్చు. అలాగే బేరం ఆడాల. ఇంకా ఎలా పెట్టారో ఇంకా అలాగే మనం బేరం ఆడుకోవాలా. మనం అక్కడ 1 కేజీ ఇవ్వండి, 2 కేజీలు ఇవ్వండి అలాగ అస్సలు ఇవ్వరాళ్ళు. మనకు నచ్చితే కనుక బుట్ట కొనేసుకోవడమే. రేట్ అయితే కనుక పర్ఫెక్ట్ అంటే కనుక వాళ్ళు ఇంకా ఏం తగ్గించారండి, ఒకటే రేట్ ఫిక్స్ అని చెప్పేస్తారు. కొంతమంది జనాలు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, నిజంగా ఫిక్స్ రేట్కి తీసుకోవాలా. కొద్దిగా మంది తక్కువ కనిపించారనుకోండి. ఇక్కడ ఏం జరిగింది నాకు తెలుసా అండి. నేనైతే కనుక ఈ అబ్బాయితో మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అబ్బాయి అయితే కనుక ఫోన్ మాట్లాడుతున్నాడు. నేను అప్పుడు చేపలు అడిగినప్పుడు మాత్రం ఆ అబ్బాయి 3 ఏళ్ళు చూపించాడు. అంటే కనుక 300 చిన్న బుట్ట అంటే కనుక చిన్న చేపలు, చాలా స్మాల్ చేపలు అవి. మా క్యాట్ కోసం అని తీసుకున్నాను. మన సార్ అయితే పెద్దవి తీసుకున్నాను. అయితే కనుక అక్కడ ఆ అబ్బాయి మాత్రము వాళ్ళ అన్నయ్యకి చెవులో చెప్తున్నాడు అనమాట. నేను 400 అని చెప్తుంటే ఇంకా ఆవిడ ఓకే అన్నట్టుగా అన్నారు. మీరు ఎందుకు అన్నయ్య 3,000 చూపించినందుకు 300 అని చెప్తే ఆవిడ 300 ఇస్తున్నారు అని చెప్తే ఇంకా వద్దులేరా సర్లేరా అని చెప్తే కానీ సరే వాళ్ళ అన్నయ్యకి మళ్ళీ చెప్పి మళ్ళీ ఇంకా 500 అంటే 50 రూపీస్ ఎక్కువ తీసుకున్నాను. నా దగ్గర 300 చెప్పాడు కదా, మరి 350 మరి తీసుకున్నాడు అతను. నేను అన్నాను అప్పుడొక మాట ఇప్పుడొక మాట మాట్లాడుతున్న రేట్ అండి అన్నాను. అయితే ఇంకా తను అన్నాడు మీరు 400కి అడిగారు కదా అయితే అన్నాడు. నేను అడిగానంటే ఇంకా మీరు 500 చెప్పాడు మీ తమ్ముడు, అందుకనేసి నేను అడిగానని చెప్పాను. అలా జరిగింది అక్కడ. ఇంకా పోనీలే ఇంకా 50 రూపాయలు ఏమొస్తుంది ఏం పోతుంది అనేసి 50 ఇచ్చేసాను నేను అక్కడ. కింద చూస్తే కనుక వాటరు విపరీతమైన వాటర్, అస్సలు బచ్చంగా జనాలు ఉన్నారు. ఎట్టి చూసినా కానీ సరే చేపలు అయితే ఇంకా ఏమన్నా కొనాలా తక్కువ రేటు అంటే ఇంకా ఇక్కడికే రావాలండి కంపల్సరీగా. చేపలు మనకు నచ్చిన చేప మనం కొనవచ్చు ఇక్కడ. రకానికి అది పీతలు చెప్పాను కదా, ఫ్రెష్గా అండి చేపలు అయితే కనుక చాలా ఫ్రెష్గా అప్పటికప్పుడు బోట్లు తీసుకొని వచ్చేసి మార్నింగ్ ఇలా తీసుకుంటారు. ఎంతో మార్నింగ్ అంటే కనుక అసలు మనము చూడండి బండ్లు కూడా చూడండి ఎన్ని చేపలు. అసలు ఇంకా బోళ్ళు అసలు ఇంకెక్కడి నుండి ఇంకా అంత దూరం వెళ్ళేంత వరకు ఇలా బుట్టలలో నిండుగా పెట్టుకొని ఉంటారనమాట. బుట్టనే బేరం మనమని కాదు, బయటమని కాదు, మన మామూలుగా వీధుల్లో చేపలు అమ్ముతుంటారు కదా వాళ్ళు కూడా సేమింగ్ ఇది బుట్ట మాట్లాడుకోవాల్సిందే. బుట్ట ఇంత అని మాట్లాడుకొని వంపేసుకోవడం, తీసుకోవడం, వెళ్ళిపోవడం ఇంకా అక్కడ నుండి. నేనైతే ఈసారి రొయ్యలు కొన్నానండి. మా యూకి కోసం అయితే కనుక చేపలు కొన్నాను. యూకి కోసమే సపరేట్గా వెళ్ళాను. పెద్ద చేపలు అయితే ఈసారి తీసుకోలేదు. పెద్ద చేపలు అయితే ఇంకా మళ్ళీ అక్కడ క్లీనింగ్ చేయాలా, 1 గంట అరగంట టైం వేస్ట్ అవుతుంది అనేసి చిన్న చేపలే కొన్నాను. చిన్న చేపలు అయితే కనుక జస్ట్ కొద్దిగా వాటర్ వేసి శుభ్రంగా కడిగేస్తే ఇంకా పెద్ద పొట్టుకుడుకు ఉండదు అది. అలాంటి చేపలు కొన్నాను ఈసారి. జస్ట్ బాయిల్ చేసేసి పెట్టేస్తే సరిపోతుంది అనేసి. ఇంకా ఇంట్లోకి అయితే కనుక నేను ఈసారి స్పెషల్గా రొయ్యలు తీసుకున్నానండి. ఈరోజు రొయ్యల పొట్టు తీసేలోపు నాకు చాలా టైం పట్టింది. రొయ్యలు అయితే ఇంకా చాలా చౌక అనేసి తీసుకున్నాను. బుట్ట నిండా మనకు 800 చెప్పాడు ఆ అబ్బాయి. 800 అని చెప్తే కనుక నేను 750కి మాట్లాడడం అయితే 750కి మాట్లాడలేదు. ఫస్ట్ 600 అన్నాను. ఇదిగో ఇలాంటి బుట్టలు రొయ్యలు ఉన్నాయి చూడండి, అలాంటి బుట్టలు 800, 900, 1200. పెద్ద రొయ్య అయితే కనుక 1200, 1500 అంటారు. అవి 1500 అని చెప్పాడు అతను. ఇంకా దానికన్నా కొద్ది చిన్న సైజు అయితే కనుక 800 అని చెప్పాడు.
800 అని చెప్తే ఇంకా నేను అన్నాను 800 అనేసి కొద్దిగా నిలబడి ఆలోచించాను. 6 కేజీలు ఉంటాయమ్మా అన్నాడు అతను. 6 కేజీలు అనేసి ఆలకించాను. మళ్ళీ ఆ పొట్టు తీయించాలంటే కానీ అంటే మరి ఎంత తక్కువ అన్న చూడండి. రొయ్యలు చాలా బాగున్నాయి. రొయ్యలు కూడా 1500 2000 బుట్ట 1500 2000 అని చెప్తున్నారు. ఇంకా పెద్ద రొయ్యలు అయితే ఇంకా మరీ ఎక్కువ కాస్ట్లీ, అంటే రేట్ ఎక్కువ చెప్తున్నారు బాగా. అంతమంది జనాలు ఉన్నా కానీ సరే చేపల దగ్గర, రొయ్యల దగ్గర, పీతల దగ్గర మేము బాగా క్లియర్గా తీసామండి వీడియో. చూస్తారు మీలా ఎవరైనా కానీ సరే అనేసి. ఇది ఫిషింగ్ హార్బర్ అండి. ఫిషింగ్ హార్బర్ దగ్గరికి వెళ్ళేసి తీసామన్నమాట. పెద్ద పెద్ద పీతలు కూడా, ఆ పీతలు అయితే ఇంకా బతికే ఉన్నాయి అనుకుంటా నేనైతే. ఇంకా కాళ్ళు కొద్దిగా